కూర్చున్న కొమ్మని నరుక్కున్న తిప్పడెవరయ్యా అంటే అది కొలికిపూడి శ్రీనివాసరావే, తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నీ క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఎవరు విడమర్చి చెప్పే పని లేకుండా అర్థమైపోతుంది. ఆయన చేస్తున్న ఇప్పుడు రచ్చ మామూలుగా లేదు. గత సంవత్సరం నుంచి జరుగుతున్న రచ్చ ఒక రకంగా ఉన్న ఈ మధ్య ఆయన కొంచెం నెమ్మదించి మెదలకుండా ఉంటున్నాడు. కానీ మళ్ళీ మొన్న ఒక వారం రోజుల కిందట కేశినేని చిన్ని ఎంపీ మీద చేసిన కొన్ని వ్యాఖ్యల మూలంగా, అంటే ఇక్కడ పోస్టులు కానీ, పార్టీ పరంగా ఉన్న పోస్టులు కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ నాకు సంబంధం లేకుండా ఎంపీ ఆఫీస్లోనే డిసైడ్ చేసుకుని వాళ్ళు అమ్మేసుకుంటున్నారు అని ఒక ఆరోపణ చేశాడు. దాంతోపాటుగా ఇక రేషన్ మాఫియా, ఇసుక మాఫియా, ఇచ్చాది లిక్కర్ మాఫియా మొత్తం ఎంపీ ఆఫీస్లోనే డిసైడ్ చేయబడుతుంది అని కొన్ని కామెంట్స్ పాస్ చేశాడు. ఇక దాంతో చిన్ని కూడా ఎందుకు ఊరుకుంటాడు? ఇక ఈ ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే అయిన కొలికిపూడి మీద కొన్ని వీడియోలు కూడా చేపించడం జరుగుతుంది. నిన్న మొన్ననే నేను వేరే ఏదో ఛానల్లో కూడా పెట్టాను ఒకటి. కుక్కని చంపాలి అని అంటే దాన్ని ఊరికి ఉత్తిని చంపేసేయకూడదు, దాన్ని పిచ్చి కుక్క అని ఒక పట్టం కడితే జనాలే తరిమి తరిమి కొట్టి చంపేస్తారన్నట్టుగా ఇప్పుడు చిన్ని కూడా అలాంటి ఒక ప్లాన్ వేశాడు. ఈ కొలికిపూడి శ్రీనివాసరావు గతంలో ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టాడు, ఎవరికి ఎంత ఎగ్గొట్టాడు అనే దాని మీద కానీ, లైంగిక వేధింపులు చేస్తున్నాడు అని గతంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి చూడండి. అలాంటి వాటిల్లో కూడా ఏదో మందడంలోనే ఎవరో ఒక రైతు ఆడవాళ్లతోటి ఇలా కొంచెం అసభ్యంగా బిహేవ్ చేసిన దానికి ఆయన కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడని, అక్కడ అది ఇంకా ఆయన ఈ అమరావతి ఈ శిబిరాల దగ్గరికి వెళ్ళటం మానేశాడు అనేది కానీ, దీంతో పాటుగా ఇంకొంతమంది ఆయన స్నేహితులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఒక వీడియో కూడా బయటకు తీసుకొచ్చారు. ఎవరెవరి దగ్గర ఎంతెంత తప్పులు చేశాడు, ఎవరి దగ్గర ఏం తీసుకొచ్చామని చెబితే ఈ రోజున కొలికిపూడి శ్రీనివాసరావు దానికి రిటార్ట్ వేశాడు. అసలు ఈ వ్యవహారం మొత్తం చెన్నీ తాలూకు మనుషులు కూడా వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్లైంట్ చేశారు తిరువూరు ఎమ్మెల్యే అయిన కొలికిపూడి మీద. కాకపోతే గతంలో కూడా కొన్నిసార్లు కంప్లైంట్లు చేసిన ఈయన్ని క్రమశిక్షణ సంఘం వర్లరామయ్య కూడా పిలిచి మాట్లాడారు. మరి ఏం చేశారో తెలియదు. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడతాడు అంటున్నారు కానీ మరి ఏం జరుగుద్దనే తెలియదు. పార్టీకి అయితే ఒక రకంగా ఈయన కొరకరాని కొయ్యలాగా తయారై కూర్చున్నాడు. ఈయన చేస్తున్న పనుల మూలాన మరి ఈయనకేం లాభం వస్తుందో తెలియదు, మరి చిన్నీకి ఏం నష్టం వస్తుందో తెలియదు. పార్టీ మాత్రం అబాస్ పాలవుతుంది. ఈయన కూడా యాక్చువల్గా ఇప్పుడు చిన్ని మరొక ప్లాన్లో కూడా ఉన్నాడు. ఎందుకంటే ఇలాంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఏం చేస్తారు, చిట్ట చివరికి ఇక వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలన్నీ అయిపోయి ఏం చేయలేని స్టేటస్లో. ఎందుకంటే చిన్ని ఆర్థికంగా బలంగా ఉంటాడు, సామాజిక వర్గంగా కూడా బలంగా ఉంటాడు. దాంతోపాటుగా పార్టీలో కూడా కొలికిపూడి కంటే పట్టు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆయన ఇక ఫైనల్గా దళిత కార్డు తీస్తాడు. చాలామంది ఈ రోజుల్లో అదే చేస్తున్నారు కదా. ఏమీ పాల్పోలేని స్థితిలో మేము దళితులం కాబట్టి మమ్మల్ని ఇలా చేస్తున్నారండి, మాకింత అన్యాయం చేస్తున్నారండి అని అంటారు. మరి కొలికిపూడి గతంలో చేసినప్పుడు కూడా ఆయన అప్పుడు కూడా దళితుడే. ఇది జరిగినప్పుడే కాదు, చాలామంది అంతే మాట్లాడుతుంటారు. వాళ్ళు లంచాలు తీసుకున్నప్పుడు, వాళ్ళు అన్యాయం చేసినప్పుడు, వాళ్ళు దాష్టీకం చూపించినప్పుడు, ఆఫీసుల్లో చైర్లో కూర్చొని ఎదురుగా వచ్చిన ప్రజల్ని నీచంగా చూసినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు దళితులే. కానీ వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు, వాళ్ళు పట్టుబడ్డప్పుడు, వాళ్ళని మరి ప్లాన్ చేసి పట్టించినప్పుడు దళితులు కాబట్టి మా మీద ఇలాంటివి చేస్తున్నారని ఒక కార్డు తీస్తారు. అందుకని కొలికిపూడి కూడా ఆ కార్డు తీసే అవకాశం ఉందని ఇప్పుడు వేరే కొంతమంది దళిత మేధావులని చెప్పుకునే వాళ్ళని చిన్ని డబ్బులు ఇచ్చి సెటప్ చేస్తున్నాడనే ఒక వార్త కూడా బయటకు వచ్చింది. ఆ మేధావులు ఇప్పుడు కొలికిపూడి ఎప్పుడైతే ఈ కార్డు బయటకు తీశాడో అసలు దళిత కులంలో ఇట్లాంటి ఒక నీచుడు ఉండటం చాలా అవమానకరం, మా దళితులు అంటే ఉన్న ఒకటి అందరూ 100% న్యాయమైన వాళ్ళు నీతిమంతులు ఉంటారని లేదు కదండి. ఇప్పుడు సెన్నాయి నొక్కులు నొక్కుతారనమాట ఆ దళిత మేధావులు వచ్చి నొక్కి ఇప్పుడు కొలికిపూడి మీద ఇతను మా కులానికి ఇది చేస్తున్నాడనో, లేకపోతే దళితులు అని పేరు చెప్పుకొని వీళ్ళ చేస్తున్న పనికి మేము ఇబ్బంది పడుతున్నామనో, ఇలాంటివన్నీ ఇక వాళ్ళు కూడా మాట్లాడి ఇతన్ని సబ్సైడ్ చేసేస్తారు. దీంతో పాటుగా ఇంకొక వైపున ఇతనికి ఎవరెవరు డబ్బులు ఇచ్చారనే దాని మీద మొత్తం లిస్ట్ అంతా కూడా బయటకు వస్తూ ఉంది. అంటే కొలికిపూడి చేసిన పనులే అవన్నీ, ఇవి చెయ్యలేదు అని నేను చెప్పను.
కొలికిపూడి గతంలో అమరావతి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా ఆయన డబ్బులు సంపాదించాడు, దాని మీద అందరి దగ్గర వసూళ్లకు పాల్పడ్డాడు, ఎవరి దగ్గర ఆయన డబ్బులు తీసుకుంటే ఇచ్చే పని లేదు, ఆయన మీద గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. దాదాపుగా వీటన్నిటిని ఏ రోజున కొలికిపూడి ఖండించలేదు. కాకపోతే పార్టీ ఎక్కడ పడింది తెలియదు. చంద్రబాబు నాయుడు ఈయనకి సీట్ ఇచ్చేదాకా ఎక్కడ ఎందుకు వెళ్ళాడు తెలియదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పంచం చేరి చంద్రబాబు నాయుడిని అనరాని మాటలన్నీ అన్నాడు. కాకపోతే ఇక పార్టీలు కూడా తెలిసిందే కదా, నిన్నటిదాకా ఎదురు పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకుడిని నోటికొచ్చిన మాటలు మాట్లాడి సిగ్గు శరం లజ్జ లేకుండా వాళ్ళు వచ్చి ఈ కండవ కప్పేసుకుంటారు. వీళ్ళు కూడా వాళ్ళకి కండవ కప్పి ఆహ్వానిస్తారు, ఇచ్చి వాళ్ళకు కూడా పదవులు అవన్నీ ఇవ్వటం జరుగుద్ది. ఇది రాజకీయాల్లో బాగా పెట్టింది పేరు. అందులో భారత రాజకీయాల్లో అన్ని రాష్ట్రాల్లోనూ జరిగేది అనుకోండి. కాకపోతే ఇక్కడ కొలికిపూడి కూడా వస్తా అవన్నీ డిలీట్ చేయించుకొని వచ్చాడు. ఇప్పుడు కేశినేని చిన్ని చెప్పినట్టుగా ఈ కొలికిపూడి ఒక వైసీపీ కోవర్టు అని చెప్పడానికి ఇక్కడ కొన్ని ఆధారాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఛానల్స్లో, వాళ్ళ అనుకూల ఛానల్స్లో ఉన్న కొలికిపూడి శ్రీనివాసరావు మాట్లాడిన మాటలు వాళ్ళు ఎందుకు డిలీట్ చేస్తారు? కొలికిపూడి కోసం అని అంటే మీకు ఏదైనా నేను అక్కడి నుంచి ఫేవర్ చేసి పెడతాను అని నేను ఏదైనా హామీ ఇస్తేనే కదా. అందుకని ఆ రకంగా డిలీట్ అయిపోయినాయి అవన్నీ. ఆ రకంగా చూస్తే మరి కొలికిపూడి ఒక రకంగా వైసీపీ కోవర్ట్ అని చెప్పుకోవాలి. దీంతో పాటుగా ఈయన నియోజకవర్గంలో ఇక్కడ జరిగే ప్రతి అక్రమ సంపాదన నాకే చెందాలి, ఆ విషయం అయ్యి అక్కడున్న లోకల్ నాయకులతోటి అక్కడ కూడా ఎందుకంటే అది రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి ఆడ కూడా వేరే కులాలు ఉంటాయి, అంతా వీళ్ళే ఉంటారని ఏం లేదు కదా, వేరే కులాల్లో ఉంటాయి. ఆ కులాల్లోనే ఎక్కువ మంది రాజకీయాల్లో, ఎందుకంటే రాజకీయం అంతా డబ్బుతో మిళితం అయిపోయింది. ఆ డబ్బుతో మిళితం అయిపోవటం మూలాన అగ్ర కులాల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా రాజకీయాన్ని శాసిస్తుంటారు, అక్కడ వాళ్ళు ఖర్చు పెడుతుంటారు. మళ్ళీ మరి అధికారంలోకి వచ్చినప్పుడు మరి వాళ్ళు సంపాదించుకోవాలి కదా, మళ్ళీ ఎక్కడ పెడతారు దీనికి, ఈ రాజకీయానికి? కాదు మేము ఎమ్మెల్యే కాబట్టి మేము సంపాదిస్తాం, మాకు ఎక్కువ షేర్లు ఉండాలి అని ఈయన పట్టుబట్టాడు. అందుకని ఇది వచ్చింది. ఇక ఇప్పుడు చిన్ని దాకా ఈ వ్యవహారం వచ్చి ఇప్పుడు చిన్ని మీదన ఒక పెద్ద అభాండం వేశాడు. మరి దాన్ని ఏ రకంగా ప్రూవ్ చేస్తాడో, అసలు అంత డబ్బులు ఆయనకి ఎట్టొచ్చినాయో ఆ విషయం అన్నా మరి చెప్పాలి కదా. 50 లక్షలు నేను ఎమ్మెల్యే సీటు కోసం కేశినేని చిన్నికి ఇచ్చాను అని ఇప్పుడు కొలికిపూడి ఆరోపణ చేస్తున్నాడు. ఒక 20 లక్షలు ఒక చోట ఇచ్చాను అని ఒక ట్రాన్సాక్షను, ఒక 20 లక్షలు ఒక చోట అని, అసలు ఒక 50 లక్షలు కేశినేని చిన్ని పిఏకి ఇచ్చాను, డ్రైవర్కి ఇచ్చాను అని ఒకటి, ఒక 3.5 కోట్లు ఈ ఇచ్చిన అమౌంట్ ఏమో లక్షల్లో ఉంటుంది. అబద్ధం చెప్పేది బహుశా అబద్ధం అని అనుకోవాలి. నేను రేపు ప్రూవ్ చేస్తాను, ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళి ఇచ్చాడు, ఇప్పుడు ఆయన రావటం లేదు, అబద్ధం చెబుతున్నాడు, బొంకే అవకాశం ఉంటుంది. అది మాత్రం 3.5 కోట్లు ఉంటుంది. ఇక్కడ 5 కోట్లు ఈయన ఎమ్మెల్యే గిరికి ఇచ్చాడంట. మరి కొలికిపూడి శ్రీనివాసరావు బతుకెంత, ఆయన జీవితం మొత్తంలో సంపాదించిన సంపాదన ఎంత, ఆయన దగ్గర 5 కోట్లు ఏడు నుంచి వచ్చాయి, అవి ఏడు నుంచి ఆయన అప్పు చేశాడు అని అంటే ఈయన మొహం చూసి, ఈయన వ్యవహారం చూసి ఆయనకు 5 కోట్లు ఇప్పించిన ఆ మహానుభావుడు ఎవరు? అవన్నీ ఇక బయటకు రావాలి. యాతావాత చూస్తే ఇతను ఒక పెద్ద తిప్పడు కూర్చున్న కొమ్మని నరుక్కొని భవిష్యత్ రాజకీయాన్ని కాలు రాసేసుకున్నాడు.